రద్దు చేయవచ్చునని తలంపవలదు. సంపూర్ణమనచటకే గాని రద్దు చేయుటకు కాదు. ఇక్కడ సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పాత క్రొత్త నియమముల గురించి ప్రభు సువిశేషములను బోధిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారు అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకపూర్వం మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించారు. అందులో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారము, అందులో ఉన్న కట్టడల ప్రకారము ప్రజలు జీవించారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కొన్ని కొత్త చెబుతున్నాడు. అప్పుడు ప్రజలేమనుకుంటున్నారంటే, ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, ఈ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు పాటించకుండా ఈయన వేరే చట్టాన్ని తెస్తున్నాడేంటి అని ప్రజలు యేసు ప్రభుని గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని మీరు తలంచుచున్నారు. నేను వచ్చింది అందుకు కాదు. ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు కట్టడలు రద్దు చేయటానికి నేను రాలేదు. నేను వచ్చినది వాటిని సంపూర్ణమనర్చటానికి, దానిని కొంచెం మార్పు చేసి మనిషి ఇంకా పరిశుద్ధంగా జీవించటానికి నేను వచ్చాను, కానీ ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటకు కాదు అని ఆయన వారికి తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే తర్వాత వచ్చినప్పుడు ధర్మశాస్త్రము దేవుడిచ్చింది. 10 ఆజ్ఞలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి వ్రాయబడినటువంటి గ్రంథములో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రములను ఒక అక్షరమైనను ఒక పొల్లైనను వ్యర్థము కాక అవి అక్షరాల నెరవేర్తి అని మీతో నేను చెప్తున్నా. వాటిని నేనేమి రద్దు చేయటానికి నేను రాలేదు అని చెప్పి ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభువుని మనం అర్థం చేసుకోవాలంటే ప్రభువు బోధించినటువంటి బోధ ఏంటి, వాళ్ళు ఎందుకు ప్రభువుని అనుమానించారు, లేదా ఈయనేంటి ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి వచ్చాడా అని ఎందుకు అనుమానం వచ్చింది వాళ్ళకి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు యొక్క బోధనలు ఎలా ఉన్నాయో చూసినట్లయితే, సబ్బాతు దినమున ఆయన రోగులను స్వస్థపరిచాడు. ధర్మశాస్త్రములు ఏముంది? విశ్రాంతి దినం ఆదివారం నాడు ఏ పని చేయకూడదు, స్వస్థతలు ఇవ్వకూడదు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నీ ఎద్దు బావిలో పడిపోయింది. ఎందులో పడింది? నూతిలోనే పడింది, బావిలో పడింది. కాబట్టి వాళ్ళ ఆదివారం కాబట్టి ఏ పని చేయకూడదు, కాబట్టి బావిలో ఎద్దును బయటికి తీయకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ప్రమాదములో ఉంది కాబట్టి దానిని బయటికి తీయచ్చు. నువ్వు జ్వరంతో బాధపడుతున్నావు, నువ్వు జ్వరంతో బాధపడినప్పుడు విశ్రాంతి దినము కాబట్టి ఈరోజు నీకు ఏ మందులు వేయకూడదు, నీకు ఏ విధమైన రోగముకి ఏ విధ ఉపశమనం చేయకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు, విశ్రాంతి దినము రోజునే రోగముతో బాధపడిన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన వారికి స్వస్థతనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది మంచిదా కాదా? సబ్బాతు దినాన్ని, చట్టాన్ని ఆయన ఉల్లంఘించినట్లుగా ఆనాటి ఆ ప్రజలు భావించి ప్రభువులో తప్పుపడుతున్నారు. ఇంకోటి ఏమన్నారంటే, మీరు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు. శిష్యులందరూ యేసుప్రభు అందరూ భోజనాలు కూర్చుంటే శిష్యులు గబగబా వచ్చేసి భోజనం చేసేస్తున్నారు. అప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ఏమని చెప్తున్నారంటే, మీరు చేసేది తప్పు కదా,
ప్లేట్లు కడుక్కోకుండా ఆ పాత్రలు కడగకుండా మీరు చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం చెప్పాడు? అది తప్పుగా వారు పరిగణించారు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు అందరూ యేసు ప్రభు సుంకరులను పాపులను ఆయన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. వస్తున్నారు, వచ్చిన వాళ్ళని చేరదీస్తున్నాడు. ఆయన వాళ్ళకి ప్రార్థనలు చేస్తున్నాడు. లేదంటే వారికి ఏదైనా అనారోగ్యాలు ఉంటే వాళ్ళకి ప్రార్థన స్వస్థతలు ఇస్తున్నాడు. ఇదిగో నీవు సుంకరులను పాపులను దగ్గరకు తీస్తున్నావు. వాళ్ళని తీయకూడదు కదా. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ పాపములో ఉంది కాబట్టి ఆ పాపపు స్త్రీని నువ్వు దగ్గరకు తీయకూడదు కదా, లేదా ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు కదా, ఇది ధర్మశాస్త్రం చూపిస్తుంది కదా అని ప్రభువుని వాళ్ళు తప్పుపడుతున్నారు. కానీ ఈయన ఏం చేశాడు? సుంకరులను పాపులను ఆయన చేరదీసి వారిలో పరివర్తన తీసుకొస్తూ ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాన్ని యేసు ప్రభు పాటించట్లేదు అని ప్రజలందరూ కూడా ఆయనను భావించారు. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడంటే, దీనిని సంపూర్ణ మరచటానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఆ రద్దు చేయటానికి నేను రాలేదు అన్నాడు. ఓ పరిసయ్యులారా, ధర్మశాస్త్ర బోధకులారా, మీరు ఎలా జీవిస్తున్నారో మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్తలో చూడండి. మత్తయి శుభవార్తలోనే 23వ అధ్యాయం సత్యమ్మ 23వ అధ్యాయంలో 13వ వచనం. యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను గద్దిస్తున్నాడు. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు? మీకు తెలిసింది కొంతే కానీ ఎక్కువ మాట్లాడుతున్నారు. చూసారా? యేసు ప్రభుని వాళ్ళు అవమానించినట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వు వచ్చావు కరెక్టే, చట్టాన్ని మీరుతున్నావు, ధర్మశాస్త్రం నువ్వు పాటించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను యేసయ్య గద్దిస్తున్నాడు. ఏమని గద్దించాడు చూడండి. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా. సువిశేషంలో చూడండి ఒకసారి. సువిశేషంలో 20వ వచనం చదువు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప. ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరలోకంలోకి వెళ్తారా? పరిచయులు పరలోకంలోకి వెళ్తారా? ప్రభువు బోధించేటువంటి అంశం అదే. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయుల కంటే మీరు పవిత్రమైన జీవితము జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరని చెప్తున్నాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ధర్మశాస్త్ర బోధకులు పరలోకంలోకి వెళ్ళరు. వారు జీవించే జీవితము కరెక్ట్గా లేదు. పరిచయులు జీవించే జీవితం కరెక్ట్గా లేదు. అయినా వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం, మీరు పాటించట్లేదు అంటున్నారు. అందుకని వారి గురించి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధన ఏమని పిలిచాడు ఆయన? వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా. వంచకులు అంటే ఏంటి? మోసం చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. మనం ఒక్కోసారి అంటారు, వీడు పెద్ద నయవంచకుడికి రా అంటారు. ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకుల్ని ప్రభు ఏమన్నాడు? వంచకులారా అంటే ప్రజలను బాధ పెట్టేవాళ్ళు. దేని గురించి బాధ పెడుతున్నారు? అధికంగా వసూలు చేయటం, చట్టాలు పాటించటం లేదని వసూలు హింసించటం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ప్రజలను బాధ పెట్టేటువంటి మాత్రం చేస్తున్నారు. బాహ్యముగా కనిపించేటువంటి ఆజ్ఞలను పాటిస్తున్నారు తప్ప వారు హృదయాన్ని గురించి ఆలోచించటం లేదు. ఈ చట్టం పాటించావా లేదా అనేది చూస్తున్నారు తప్ప మనసుని, హృదయాన్ని వాళ్ళు పట్టించుకోవటం లేదు. అందుకనే వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా అని ప్రభువు తెలియజేస్తున్నాడు. తర్వాత పరిసయ్యులారా, వారు కూడా అంతే. మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. చాలు. ఆ వాక్యంలో మనం చూసినట్లయితే మీరు ఏం చేస్తున్నారంట? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారిని ఆటంకపరుస్తున్నారంటున్నారు. నువ్వు చేతులు కడుక్కుని అన్నం తిన్నావా లేదా?
ఇది బాహ్యమైనది. మీరు అవి పాటిస్తున్నారు. ప్రజలు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ప్లేట్లు కడుక్కోవడం, పాత్రలు కడుక్కోవడం కాదు. దేన్ని కడగాలి? హృదయాన్ని కడగాలి. అది చెప్పటల్లా మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి ప్రజలను మీరు ఆటంకపరుస్తూ ఉన్నారు. నయవంచకులారా అనే ధర్మశాస్త్ర బోధకులను, పరిశీలను దేవుడు చెప్తూ ఉన్నాడు. తర్వాత మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. వారు వెళ్ళరు, వెళ్ళే వారిని ఆటంకపరుస్తున్నారు. ఉన్నారా? గుడికి రారు, వచ్చేవారిని చెడగొడతారు. ఎవరు? ఎవరమ్మా? నేనే. భార్యాభర్తలు, భార్యాభర్తలు చూసుకోండి. ఏమంటారు? భార్య గుడికి బయలుదేరుతుంది, భర్త ఏమంటాడు? వాడితే వాడు మానేసి వచ్చాడు. ధర్మశాస్త్రకులు, బోధకుల గురించి ప్రభువు చెప్పాడు. మీరు చేసేటువంటి పనుల వల్ల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, వెళ్ళేవాడిని కూడా మీరు ప్రవేశింపనీరు అన్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా. కపట భక్తులు, మనం కూడా ఇందులోనే ఉంటాం అందరం. కపట భక్తులు, లోపల ఒకటి బయట ఒకటి. సాక్ష్యం చెప్తుంది చక్కగా. లోపల ఒకటి బయట ఒకటి. పైకి మనం ఎలా ఉన్నాము? చక్కగా తెల్లని వస్త్రాలు, ఎల్లుండి నుంచి చూడాలి, ఇంకా తెల్లని వస్త్రాలతో మనం ఉంటాం. చక్కని శుభ్రమైన వస్త్రాలతో ఉంటాం. కానీ లోపల మూసినటువంటి సమాధిలాగా ఉంటుంది. అందుకనంటే కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకున్నకు సముద్రాలు దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీకంటే రెండింతలుగా నరకము పాలు చేయదు. ధర్మశాస్త్ర గురించి పరిచయం. కపట భక్తులు, మీరు ఎలా వెళ్తారు పరలోకంలోనికి? అందుకనే దేవుని ఎడల భయభక్తులు కలిగించి మీ ముందే ఉంచా. జీవము మరణము రెండు మీ ముందే ఉంచా. మీరు మంచి మార్గాన్ని ఎన్నిక కోసం ప్రభువు మనకి చెబుతూ ఉన్నాడు. 16వ వచనం. అందులైన మార్గదర్శకులారా, ప్రజలకి పరలోకంలోకి వెళ్ళే మార్గాన్ని చూపించకుండా మీరు గురుడివారైపోతున్నారు. ఒక గురుడివారిగా మీరు జీవిస్తున్నారని ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుల్ని, పరిశీలిని ఆయన ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. 23వ వచనం. మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పుదీనా, సొంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించమంటున్నారు. చాలు, ప్రభువు చెప్తున్నాడు చూడండి. మీరేం చేస్తున్నారు? అన్నిటిలో, జీలకర్రలో కూడా, పుదీనాలో కూడా, సోపు గింజలు అంటాం కదా, ఆ సొంపు, వీటన్నిటిలో కూడా వాళ్ళు అక్కడ ఏమడుగుతున్నారంట? 10వ వంతు ఇమ్మని అడుగుతున్నారంట. కానీ మీరు అస్సలు పాటించటలా. మీరు పరలోకంలోకి ఎలా వెళ్తారు? అసలుది ప్రభువు చెప్పాడు అక్కడ. ఏంటది? న్యాయము, దయ, విశ్వాసాన్ని మీరు నిర్లక్ష్యం చేసి మీరు చాలా కఠినముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరెందుకు ప్రజలని ఈ విధముగా మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభువు ఈరోజు పాత కొత్త నియమాలను జోడించి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 25వ వచనం. వంచకులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులారా, మీరు గిన్నెను, పళ్ళెమును బాహ్య శుద్ధి చేయుదురు, కానీ
మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. మీరు ఎలా వెళ్తారు పరలోకంలోకి? ధర్మశాస్త్రము కాదు, ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఈయన నూతన పరుస్తూ ఉన్నాడు, క్రొత్త నియమాన్ని సృష్టిస్తున్నాడు యేసు ప్రభు. మీరు అక్కడ పాటించడం వరకే బాహ్యంగా చూస్తూ ఉన్నారు. నీ శిష్యులు, నీవు చేతులు కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, ప్లేట్ కడుక్కోకుండా మీరు భుజిస్తున్నారు, ఇది చట్టానికి విరుద్ధం కదా అని యేసు ప్రభుని ప్రశ్నించారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పాత్రలు మాత్రమే బాహ్యముగా కడుగుతున్నారు తప్ప మీ అంతరంగంలో ఏముంది? స్వార్థం ఉంది. మీ అంతరంగంలో ఏముంది? అసూయ ఉంది. మీ అంతరంగంలో ఏముంది? కుళ్ళుంది. మీ అంతరంగంలో ఏముంది? దౌర్జన్యం ఉంది. నయ వంచకులారా, మీ లోపలన్నీ పెట్టుకొని పై పాత్రలు కడగలేదని మీరు అంటూ ఉన్నారా? మీరు ఎలా వెళ్తారు పరలోకంలోనికి? కాబట్టి బాహ్య శుద్ధి కాదు, అవసరమే. కానీ పరలోకంలోనికి ప్రవేశించాలంటే అంతర్గత శుద్ధి అవసరం. హృదయాన్ని శుద్ధి చేసుకోమని ప్రభు ఇక్కడ క్రొత్త నియమాన్ని ఇక్కడ జోడించి మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 29వ వచనంలో చూసినట్లయితే, కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను, ఇప్పుడు అదే జరుగుతుంది కదా, చెడ్డవారికే విగ్రహాలు కడతారండి. చెడ్డవారికే విగ్రహాలు కడతారు, మంచివారికి ఎవరో కూడా కట్టరు. చెడ్డవాడికే జైలు కొడతారు, మంచివాడిని ఎవరో పట్టించుకోరు. దేవుడు ఆ రోజే చెప్పాడు మనకి. చూడండి, మీరు ఏం చేస్తున్నారు? కపట భక్తులు. కాబట్టి మీరు ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఎవరు? దేవుడు పిలుచుకున్నటువంటి వారు అన్నాడు. మోషే కానీ, ఇర్మియా కానీ, జకరియా కానీ, హెజ్కేల్ కానీ, మరి వీళ్ళందరూ కూడా ప్రవక్తలే. వాళ్ళకి సమాధులు కట్టేస్తున్నారు ఎవరికి కనిపించకుండా. కానీ నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మీ పితరులు కాము అని మీరు చెప్పుతారు. కాబట్టి ఈ పరిచయులు ధర్మశాస్త్ర